హరహర మహాదేవ. గడిచిన వాటి గురించి కిల్లి కజ్జాలు పడ్డం నా ఉద్దేశం కాదు, కానీ 2 రోజుల ముందు ఈ సామాజిక మాధ్యమాల్లోనే ఒక శ్రీ వైష్ణవ స్వామి వారు మాట్లాడుతుంటే వినడం జరిగింది. వారి బాధ ఏమిటి అనేది చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. వారు చెప్తున్నమాట, ఈ స్మార్త పండితులు ఉపన్యాసం చెప్పే వాళ్ళు ఎవరైనా కూడా, అంటే చాగంటి వారు కావచ్చు, గరికపాటి వారు కావచ్చు, సామవేదం షణ్ముఖ శర్మ గారు కావచ్చు, ఎవరైనా కూడా శివనింద చేస్తే చాలా ఉద్వేగంతో ప్రసంగిస్తారు, కానీ హరినింద చేస్తే మాత్రం వాళ్ళు పెద్దగా స్పందించరు అని మాట్లాడుతున్నారు. ఆయన చెప్పడమే ఇది నిజం కాదు అని మొదలుపెట్టారు. ఏంటి నిజం కాదా అని చూస్తే అక్కడ చెప్పే విషయాలు ఏమిటి? విష్ణువు శివుడు సమానం అని బయటికి చెప్తున్నారు, కానీ అది నిజం కాదు అని మాట్లాడుతున్నారు. ఎంత తప్పు మాటలండి అవి. మన సంప్రదాయాన్ని ఇప్పుడిప్పుడే ఏకం చేసుకుంటూ ఆనందంగా ముందుకెళ్లాల్సిన సమయంలో ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు. సంప్రదాయము అనే మాటకి మీరు మరలా తప్పర్థం తీసుకోవద్దు. శ్రీ వైష్ణవ సంప్రదాయం అదే, స్మార్త సంప్రదాయం ఇదే, శైవ సంప్రదాయం అదే. కావలసింది ఏమిటి అంటే మధ్యలో విద్వేషములు ఉండకుండా ఉండుట, అదొక్కటే కావలసింది. అవన్నీ ఉండాలంటే నువ్వు మాట్లాడద్దని నా వైపు వేలు చూపించే వాళ్ళు ఉంటారు. నా ఉద్దేశం అది కాదు. మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఆయన చెప్పడం ఏమిటి? విష్ణుమూర్తి గురించి స్పందించడం లేదు అంటున్నారు. ఎంత మాట అండి ఇది. రామాయణాన్ని చాగంటి గారు కాదు ఎంత అద్భుతంగా చెప్పేవారు. నాకు 2007 ఆ కాలంలో మా గురువు గారు వాళ్ళు పెద్దవాళ్ళు సీడీల్లో వేసుకుని చాగంటి వారి ప్రవచనాలు వినేవాళ్ళు. అవన్నీ మేము విన్నాం. అప్పుడు నిజానికి రాముడి గురించి చెప్పినంతగా శివుడి గురించి కూడా చెప్పలేదేమో. సామవేదం షణ్ముఖ శర్మ గారు రామాయణం గురించి దుర్వ్యాఖ్యలు చేసిన వాళ్ళని ఎంతమందిని ఖండించారండి. అవన్నీ మర్చిపోయి అలా మాట్లాడవచ్చా? శూర్పణఖకు వారసురాళ్ళు కొంతమంది తయారయ్యి రాముడు ఇలాంటి వాడు అలాంటి వాడు అంటూ ఉంటే దానికంత ధీటుగా సమాధానం చెప్పింది సామవేదం షణ్ముఖ శర్మ గారే. గరికపాటి గారే ఎక్కడో ఒక మాట అన్నారు, రాముడు నేను మనిషిని అంటుంటే దేవుణ్ణి చేస్తారేమిటి అని ఆయన బాధ. ఈ చెప్పిన ఆయన బాధ ఇలా మాట్లాడుతుంటే ఎవరు చెప్పరే తిరిగి అని. ఉద్దేశం అది కాదు. ఆత్మానం మానుషం మణ్య అని రాముడు అన్నాడు కదా. సందర్భం ఏమిటి అంటే, అయ్యా నేను ధర్మాన్ని చేస్తున్నాను, నాలా ధర్మంగా బ్రతకండి అని రాముడు అంటే గనక నువ్వు దేవుడివి కాబట్టి ధర్మం చేయగలిగావు, మేము మనుషులను చేయగలమా అని అంటారు అని. అలా కాదురా నాయన, నేను కూడా మనిషిగానే పుట్టి ధర్మాచరణం చేసి చూపిస్తున్నాను అని చెప్పడం రాముడు యొక్క ఉద్దేశం. ఆ కోణంలో వాళ్ళు చెప్పి ఉండొచ్చు, కానీ రాముడు దేవుడు కాదు అని ఎక్కడా అనలేదు. అలా ఎలా అంటారండి? వాళ్ళకి తెలియదా? పెద్దవాళ్ళకి పైన వినడమో లేకపోతే ఒక ద్వేషాన్ని లోపల పులుముకొని విషయాన్ని చూడటమో చూసేసరికి ఈ విధంగా ఉంటుంది. ఎన్ని మార్లు రామాయణ గురించి తప్పుగా మాట్లాడితే పెద్దవాళ్ళందరూ ఖండించారండి. ఆ రోజు మీరెవరు నోరు మెదపలేదు. ఈ మహానుభావులు వీళ్ళందరూ మాట్లాడినటువంటి మాటలే. అంతెందుకు, కత్తి పద్మారావు శ్రీ వెంకటేశ్వర స్వామి గురించి చాలా దారుణంగా మాట్లాడాడు. కమలాకుచు చూచుగా. ఆయన మీద నాకు గౌరవం లేదండి. భగవంతుడిని ద్వేషించాడు కాబట్టి నేను వాడు అనే ప్రస్తావిస్తాను. మీ మనసును నొప్పిస్తే దయచేసి మన్నించండి. ఈ విషయంలో వ్యక్తిగతంగా నాకేం ద్వేషం లేదు, అది కూడా చెప్తున్నాను. కమలాకుచు చూచుగా కుంకుమతో అనే శ్లోకానికి రాత్రంతా లక్ష్మీదేవితో ఎంతలాగా పడుకుంటే విష్ణుమూర్తి వక్షస్థలానికి లక్ష్మీదేవి కుంకుమ అంటిందో కదా అని మాట్లాడాడు ఆయన. నేను ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ గరుడ పురాణంలో వేదిక మీద ఖండించాను. మేము స్వయంగా స్మార్తులమే కదా, మేము అలా చేస్తామా? ఎంత తప్పు. హరిభక్తి లేకుండా ఉంటే వాడు మహాపాపి అని మేము తలుచుకుంటాం. ఎప్పుడు సాలగ్రామానికి అర్చన చెయ్యందే, తీర్థం తీసుకుందే మేము భోజనం చేయకూడదు. మాకు అలాంటి నియమాలు ఉంటాయి. ఎందుకు? శివకేశవులు సమానమనే భావంతోనే మేము ఉంటాము. వాళ్ళకి అభేదమే. ఒక స్వామి చెప్తున్నారు, స్వపర భేదము, స్వగత భేదము, ఆ భేదము ఈ భేదము అంటే ఇన్ని భేదాలు ఉంటే శివుడు విష్ణువు ఒకటెట్లా అవుతారంటారు. అయ్యా, సృష్టిలో భేదములు ఎలా ఉన్నాయో అభేదం కూడా ఉంది. భేదము అభేదము రెండూ ఉంటాయి. నీ దృష్టిని దేని యందు నిలుపుతావో నీవు అలా మారుతావు. అది చెప్పడం ఉద్దేశ్యం. సూత్రే మణిగణ ఇవ, పువ్వుల యందు దారము వలె నేనున్నానని కృష్ణుడు చెప్పలేదా? పరమాత్ముడు అంతటా ఒకటే నానా రూపాలను నామాలను ధరిస్తున్నాడు. ఆ లోపల ఉన్న ఒక్కడిని నువ్వు తలుచుకుంటే చాలదు. యథాంతరం నపశ్యామే తథామే స్వస్తిరాడిషి మేము చెప్పుకునే మాట. శివస్య హృదయం విష్ణు, విష్ణుశ్చ హృదయం శివ. శివుడు రాముడిని స్మరించాడన్నా మాకొక్కటే, రాముడు శివుడిని స్మరించాడన్నా మాకొక్కటే. మేము ఈ అభేదాన్ని ఎంతవరకు చూస్తామో మాకు అంతవరకు శుభము ఆయుష్షు కలుగ్గాక అని మాకు స్వయంగా మేము ప్రార్థన చేసుకుంటాం. అలాగా ఉపనిషత్తుల మంత్రాలు అవన్నీ కూడా అలా అభేదంగా ఉండే మాకు భేదాన్ని అంటగట్టి శివుణ్ణి నిందిస్తే ఒకలాగా, విష్ణువుని నిందిస్తే ఒకలాగా ఉంటారని ఇలా ప్రచారాలు చేసుకోవడం సరికాదు. ఇలా అందరూ ఉంటారని చెప్పలేము. కొంతమందికి ఎందుకో అలాంటి ఒక గుబులు పుడుతుంది, నారాయణుణ్ణి తక్కువ చేస్తున్నారని. చాలా తప్పు. అలాగే ఒక మాట చెప్తాను, శ్రీ వైష్ణవంలో నిజంగా గొప్ప గొప్ప భక్తులు ఉన్నారు, అందులో మాకు ఇట్టి సందేహం లేదు. ఈ భక్తి చాలా ఉద్ధృతమైన స్థాయికి వెళ్ళినప్పుడు ఆ స్వామి నామం మీదే, ఆ రూపం మీదే ఇక ధ్యాసంతా ఉండిపోతుంది.
అలా ఉండడం కూడా తప్పు లేదు. అంటే నారాయణుడికి ఈశ్వరుడు దాసుడు, మిగిలిన దేవతలందరూ దాసులు అని పూజించుకుంటారు. ఇంకా అలా చేస్తేనే వాళ్ళ ఉపాసన పై స్థాయికి వెళ్తుంది. అది తప్పు కాదు. అలా చేయగా నారాయణుడే అంతటా ఉన్నాడు, అన్ని దేవతల రూపాల్లో ఉన్నాడు అని వాళ్ళకి అనుభూతి అవుతుంది. అది తప్పు కాదు. మరి చిక్కు ఎక్కడొస్తుందంటే, ఇదే మాట ఇతరులు చెబితే తట్టుకోగలరా? ఇది చిక్కు. ఇప్పుడు నారాయణుడు నీకు ఇష్టం కాబట్టి ఇతరుల్ని దాసులు అన్నావు. మరి పరమేశ్వరుడు అంటే ఇష్టపడేవాడు, విష్ణుమూర్తి శివుడికి సేవకుడు అంటే నువ్వు తీసుకోగలగాలి కదా. ఆ సంస్కారం నీకు లేనప్పుడు ఇతరులను నీవెందుకు నింద చేస్తున్నావు? అమ్మవారికి అందరూ దాసులు అంటే వాళ్ళు శాక్తేయులు. భాగవతంలో విష్ణుమూర్తి దుర్గాదేవిని ఆజ్ఞాపించాడు, యోగమాయ చేత పని చేయించాడని ఉన్నది. అది విష్ణుమూర్తి భక్తులకి ఆనందమే, కానీ అమ్మవారి భక్తులకి అది బాధ వేస్తుంది కదా. అప్పుడు మరి వాళ్ళని సమాధానం చెప్పాలి? వాళ్ళు కూడా ఒకటి చూసుకుంటారు కదా. ఇలాగే ఉంటాయి గొడవలన్నీ కూడా. చిక్కెక్కడ వస్తుందంటే, తమ గ్రంథాలని మాత్రమే పరిశీలన చేసి తమ గ్రంథాలు మాత్రమే ప్రమాణం అని అనుకుంటేనే ఈ బాధ అంతా వస్తుంది. మరి దీనికి సమన్వయం ఎక్కడ అంటే, ఈ కాలం అనేది ఏదో 4 యుగాల ముందో 1000 యుగాల ముందుదో కాదు. ఇప్పటికి ఎన్ని కల్పాలు గడిచాయో, సహస్ర యుగ పర్యంతం తేహోరాత్ర విదో జనా. కృష్ణుడు చెప్పినటువంటి మాట కాదు. 1000 యుగాలు, 1000 మహాయుగాలు బ్రహ్మకి ఒక పగలు, అలాగే ఒక రాత్రి అంటున్నాడంటే ఇప్పటికి ఎన్ని యుగాలు గడిచిన ఒక్కొక్క కల్పంలో పరమాత్ముడు ఒక్కొక్క విధంగా సృష్టి చేశాడు. ఆ సృష్టి యందు శివుడిగా ఒకసారి గొప్పగా కనిపించాడు, విష్ణుమూర్తిగా ఒకసారి గొప్పగా కనిపించాడు, గణపతిగా ఒకసారి, శక్తిగా ఒకసారి. ఉన్నది ఒకే తత్వం. ఒక నా మిత్రుడితో కూడా మాట్లాడుతూ ఉంటే చాలా చిత్రం, వాళ్ళు ఎందుకు ఒప్పుకోరో అర్థం కాదు. కానీ అతడు అంటాడు, నాయన వేదంలో ఏకం సద్విప్రా బహుధా వదంతి అంటున్నారు కదా, అంతెందుకు నారాయణోపనిషత్తులో ఉన్నది కదా, నారాయణ ఏ వేదకం సర్వం అని. నారాయణుడే రుద్రుడు, నారాయణుడే విష్ణువు, నారాయణుడే బ్రహ్మ, నారాయణుడి నుంచే సమస్తం సృష్టించబడిందిరా నాయన, మొత్తం అంతా నారాయణుడే, మాకు సంశయం లేదు. కాబట్టి ఎందుకు బాధపడుతున్నావో, శివుణ్ణి కూడా నారాయణ స్వరూపంగా భావించి దండం పెడితే మీకు ఇబ్బంది లేదు కదా అని అంటే, వాళ్ళు చెప్పే సమాధానం ఏమిటో తెలుసా అండి? ఇదే మాట గణపతి ఉపనిషత్తులో కూడా చెప్తున్నారు కదా, దానికేమంటామని అడిగాడు. గణపతి ఉపనిషత్తులో ఆ మాట అంటే నీకొచ్చిన బాధ ఏమిటి అంటే, అందులో కూడా త్వం బ్రహ్మ, త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం అని వస్తుంది. నువ్వే బ్రహ్మ, నువ్వే విష్ణువు, నువ్వే రుద్రుడని గణపతిని కూడా అలాగే అంటారు. అంటే వాళ్ళకు వచ్చిన బాధ ఏమిటంటే, అలా కాదు నారాయణుడినే అనాలి అని. ఇలాంటి భావం అనేది ఉండరాదు సుమా, దీనివల్ల గొడవలు అవుతాయి. గణపతిని నారాయణుడే నువ్వు భావన చేస్తే నీకు వచ్చిన నష్టం లేదు కదా. వాళ్ళు నారాయణుడిని గణపతి అని నమస్కారం పెట్టుకుంటారు. చిక్కెక్కడ వస్తుంది? ఎక్కడ రాదు. మనం దాన్ని కల్పన చేసుకుని విపరీతమైనటువంటి పోకడలకు పోవడమే దీనికి కారణం. శివద్వేషం చేసేవాళ్ళు ఏదో విధంగా ఇలా అంటూనే ఉంటారు. ఇంకొక మాట అడుగుతారు, విష్ణుమూర్తిని ద్వేషించే వాళ్ళని మీరు ఎప్పుడైనా ఖండించారని చూపించండి. విష్ణుమూర్తిని ఖండించే వాళ్ళని చూపిస్తే వాళ్ళని ఖండించకుండా మేము ఎందుకు ఊరుకుంటాం? మీరు అది చేయట్లేదు కదా, మీరు అది చూపించండి. ఇప్పుడు రామేశ్వరంలో రాముల వారు శివుణ్ణి ప్రతిష్ఠ చేయలేదు అని చాలా బాహాటంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడతారు? తత్సంబంధమైన పురాణాలు ఏవి చదవకపోవడం చేత ఇలా మాట్లాడతారు. అలా చేయడం అనేది ఎంత తప్పు, చాలా తప్పు కదూ. బృందావనంలో కృష్ణ పరమాత్ముడి మీద ప్రేమతో భక్తితో శివుడే ఒక గోపికా వేషాన్ని ధరించాడు. అక్కడ శివాలయం కూడా ఉన్నది. అది మనం తప్పు పడతామా? తప్పు పట్టం కదా. నారాయణుడి మీద భక్తితో ఈశ్వరుడే గోపికగా వెళ్ళిపోయాడు. ఇంకా ముదిరితే భక్తి, భాగవతంలో ఓ మాట అంటారు, కృష్ణ పరమాత్ముడి చేతిలో వేణువు శివుడు అని వ్యాఖ్యానాలు చేశారండి. ఎందుకు? నారాయణుడి మీద అపరిమితమైన భక్తితో శివుడే ఆ వేణువుగా మారాడు అని చెప్పడం. ఎందుకు అలా చెప్తున్నారంటే, విష్ణుపరమైన భక్తి అంగీకరింపవలసింది, అందులో మాకు ద్వేషం లేదు. కానీ శివద్వేషంతో జీవితాన్ని వ్యర్థం చేసుకునే కంటే విష్ణు భక్తితో కృతార్థత పొందమని చెప్పడం అంతే. విష్ణు భక్తితో ఎంత నువ్వు ప్రచారం చేసుకుంటావు వచ్చేయి, కానీ శివద్వేషాన్ని చూడడం వల్ల ఇంతవరకు చేసినటువంటి విష్ణు భక్తి వ్యర్థమైపోతుంది. భాగవతంలో దక్షుడు ఉదాహరణ కదూ. దక్షుడు ఎన్ని యజ్ఞాలు చేశాడు, విష్ణువే పరమ ప్రమాణం అన్నాడు, కానీ శివద్వేషం వల్ల క్షయం అయిపోలేదు. ఈ మాట చెప్తే ఏమంటారు సార్, ద్వేషం కాదు అని ఒక వికృతమైనటువంటి పదజాలాన్ని వాడతారు. అది బయటికి వస్తుంది అలాగా, అది నేను చెప్పడం. ద్వేషం కాదు అని అంటూనే శివద్వేషాన్ని ప్రచారం చేయడం, ఇది ఎంత తప్పు. అసలు లోపం అక్కడున్నది, దాన్ని సరి చేసుకుంటే అంతా చక్కగానే కనబడుతుంది. ఇది
నేను ఏదో భేద దృష్టిని మళ్ళీ పురిగొల్పాలి అని ఉసిగొల్పాలని చెప్తున్న మాటలు కావు. కొంచెం మనసు పెట్టి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది. ఈరోజు నేను కొంచెం ఎక్కువసేపు మాట్లాడినట్టున్నాను. అయితే సమాజమే దీన్ని నిర్ణయం చెయ్యాలి. ఏది నిజం, ఏది అబద్ధం అనేది అది సమాజానికే వదిలేస్తూ, కొన్ని వందల సంవత్సరాల ముందు ఇలాంటి మత విద్వేషాలన్నీ చాలా ఎక్కువగా ఉండేవి. అంటే ఒక సంప్రదాయానికి చెందినటువంటి సిద్ధాంతాలే గొప్ప అని, ఇంకో సంప్రదాయం ఆచరణీయం కాదు అని ఇలాంటి భావజాలాలన్నీ ఉండేవి. ఇక మీదటైనా ఇలాంటివన్నీ తగ్గిపోయి చక్కగా సమైక్యతతో ఉండాలి అని మనం భావన చేస్తూ ఉంటే మళ్ళీ వీటిని రెచ్చగొట్టుకోవడం ఎందుకండి? పిచ్చి కదూ. ఇలా చెయ్యకూడదు అన్నదే మా అభిప్రాయం. ఇలా చెప్తున్నామని వైష్ణవులు విభూతి ధరించాలి అని, శైవులు వైష్ణవం పెట్టాలని ఉద్దేశం కాదు. పరస్పర విద్వేషం వద్దు. నువ్వు విష్ణువుని పూజించుకునేటప్పుడు శివుడు దాసుడు అనుకో, తప్పులేదు. శివుణ్ణి పూజ చేసుకునే వాళ్ళు విష్ణువుని దాసుడు అనుకుంటారు, అది తప్పులేదు. అంతమేర నీవు అంగీకరించి నీ మతాన్ని, నీ ధర్మాన్ని, నీ మతం అనే కంటే నీ సిద్ధాంతాన్ని నువ్వు నడిపించుకుంటూ ఉంటే ఎటువంటి గోల ఉండదు. ఇదొక్కటే నేను ఈ భాగంలో చెప్పదలుచుకున్నటువంటి అంశం. రేపు మరొక విషయాన్ని గురించి ప్రస్తావించుకుందాం. నమస్కారం.